నమస్తే. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారాయి. ఈ ప్రభుత్వాలు మారిన టైంలో రియల్ ఎస్టేట్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడిందా అనే క్వశ్చన్ అందరికీ ఉంది. ఎందుకంటే అందరి కల ఒక ఇల్లు కొనుక్కోవాలి, భూమి కొనుక్కోవాలి అని చెప్పేసి. మనతో పాటు ఇవన్నీ వివరించడానికి డాక్టర్ నంది రామేశ్వరరావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. ఓకే సార్. అండ్ ఇందులో మనం అంటే చాలామంది ఇల్లు కొనుక్కోవాలా, అపార్ట్మెంట్ కొనుక్కోవాలా, లేకపోతే విల్లా కొనుక్కోవాలా అని చెప్పేసి ఆలోచిస్తారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే విల్లా కొనుక్కోవాలంటారా, అపార్ట్మెంట్ కొనుక్కుంటే బెస్ట్ అంటారా? ఇప్పుడు స్వీట్ షాప్కి వెళ్ళి ఏ స్వీట్ బాగుంటుందంటే ఏం చెప్తారు హారిక? ఏం చెప్తారు? అన్ని స్వీట్లు బాగున్నాయి అంటారు. అందులో 2 రోజులు ఓల్డ్ ఉంటాయి, ఫ్రెష్ ఉంటాయి, ఓల్డ్ ఉంటాయి. సో మీరు అడిగే క్వశ్చన్ చాలా లాజిక్ క్వశ్చన్ అడిగారు. ప్లాట్ కొనుక్కునేవాడు బాపత వేరుంటాడు, ఫ్లాట్ కొనుక్కునే బాబుతో వేరుంటాడు, విల్లా కొనుక్కునే బాబుతో వేరుంటాడు. ముగ్గురికి 3 డిఫరెంట్. ఇప్పుడు ఒకే డాక్టర్ దగ్గరికి మీలాంటి 3 పేషెంట్ వెళ్ళారు, ఫుడ్ పాయిజన్ ఏదో పార్టీకి వెళ్ళారు, ఫుడ్ పాయిజనింగ్ అయింది, మీ డాక్టర్ని కలిశారు. కలిసినప్పుడు మీకు ఒకటే మందు ఇస్తాడా? వేరే వేరే మందులు ఇస్తాడు. మీరు తిన్న ఫుడ్ ఒకటే, బట్ మీకు ఏ స్థాయిలో ఎఫెక్ట్ అయింది చూసి మందులు రాస్తాడు. అదేవిధంగా ఇక్కడ కూడా పిండి కొద్ది రొట్టి. మీ పర్పస్ ఏంటి? ఇన్వెస్ట్మెంట్ 4 రకాలు ఉంటాయి, 4-5 రకాలు. ఏంటంటే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే మీరు ఉండడానికి కొనుక్కుంటారు, క్యాప్టివ్ కన్జంప్షన్ అంటారు. రెండోది ఏం చేస్తారంటే అంటే ట్రేడింగ్. మీ దగ్గర కొని 6 నెలల నుంచి ఇంకొకటి లాభం వేసుకొని అమ్మేస్తారు. ట్రేడింగ్ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్. మూడోది రెంటల్ ఇన్కమ్. నాలుగోది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. సో ఇందులో మీరు ఏ కేటగిరీ చెప్తే ఆ కేటగిరీ ఆన్సర్. సపోజ్ మీరు ఉండడానికి కావాలి, మీ అమ్మ నాన్న అంటే పేరెంట్స్ బాగా ఓల్డ్ ఏజ్, మీరు ఒక దగ్గర వర్క్ చేస్తారు, మీ ఆయన ఆపోజిట్ డైరెక్షన్ అక్కడ వర్క్ చేస్తారు, మీ పిల్లలు ఒక పిల్లడి నుంచి కాలేజీకి వెళ్తాడు, ఒక పిల్లల నుంచి స్కూల్కి వెళ్తాడు, 4 ఎక్కడ కొనుక్కుంటారు? మీరు ఎక్కడ కొనుక్కుంటారు? చాలా టఫ్ డెసిషన్. సో ఎవరు కాంప్రమైజ్ అవుతారు? అమ్మ నాన్న కాంప్రమైజ్ అవుతారా, మీ పిల్లలు కాంప్రమైజ్ అవుతారా, మీరు కాంప్రమైజ్ అవుతారా, హస్బెండ్ కాంప్రమైజ్? మోస్ట్ ఆఫ్ ద కేసెస్ నాన్నే కాంప్రమైజ్ అవుతారు, ఎందుకంటే ట్రావెల్ చేస్తాడు. అందుకని నీ సమాజంలో నేను చెప్పాను, అమ్మకి ఇచ్చిన వాల్యూ నాన్నకి ఎప్పుడు రాలే. అవునా కదా? ఏళ్ళు పట్టుకొని నడిపించేది నాన్న, గుడ్ల మీద ఆడించేది నాన్న, ప్రపంచం చూపించేది. బట్ అన్ఫార్చునేట్ థింగ్, బికాస్ అమ్మని పెంచడం తప్పులేదు, బట్ ఈయన కూడా కొద్ది వాల్యూ ఇచ్చుంటే బాగుంటుంది నా పర్సనల్ ఒపీనియన్. సో కమింగ్ బ్యాక్, ఈ ప్రాసెస్లో మీరు ఉండడానికంటే డెఫినెట్గా రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. సిటీలోనే కొనుక్కోవాలి మీరు. 20-30 కిలోమీటర్లు, మీరు 100 కిలోమీటర్ ట్రావెల్ చేయలేరు కదా. సో ఆ కేసులో మీరు ఫ్లాట్ కానీ ఇల్లు కానీ ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కునే స్తోమత లేదు. బంజారా హిల్స్ 3.5 లక్షలు అమ్ముతున్నారు, ఎంతమంది కొనుక్కోగలరు? సో ఇండిపెండెంట్ హౌస్ రూల్డ్ అవుట్. బంజారా హిల్స్ నేను రోడ్ నెంబర్ 3లో ఉంటాను, ఇండిపెండెంట్ హౌస్ కొంటే 8-10 కోట్లు కావాలి. లైఫ్ టైం సంపాదిస్తాం లేదు, అర్థమైందా? సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ కొనుక్కుంటే ప్లాట్స్ కొనుక్కోవాలి. అన్ని ఇన్వెస్ట్మెంట్ మంచివి. ప్లాట్ అనేది 5 to 6 years డబుల్ అవుతుంది, విల్లా అనేది 6 to 8 years డెవలప్ అవుతుంది, ఫ్లాట్ అనేది 12-15 సంవత్సరాలు అవుతుంది. అండ్ ఫ్లాట్ అనేది ఎక్కడైతే కన్స్ట్రక్షన్ డిప్రిషియేషన్ స్టార్ట్ అవుతుంది, కన్స్ట్రక్షన్ వాల్యూ పడిపోతూ ఉంటుంది. ప్లాట్ ఎప్పుడైనా సెకండ్ హ్యాండ్ ప్లాట్ అని విన్నావా? సెకండ్ హ్యాండ్ అపార్ట్మెంట్ అని విన్నాం. సో దట్స్ ఇట్ డిఫరెంట్. సో ఫ్లాట్ విల్లా అనేది చాలా పెద్దది. సింపుల్గా చెప్పండి, టైం తక్కువ ఉంది కాబట్టి దట్స్ ది క్రైటీరియా. దీని మీద ఎవరికైనా అవగాహన కావాలంటే ఎట్లా మా నెంబర్ ఉంటుంది, నా పేరు ఉంటుంది. They can call, take the appointment and take our services, which we are very happy. నేను 15,000 మందిని ప్రాపర్టీ ఓనర్స్ చేశాను, 15,000 మందిని ట్రైన్ చేశాను, 500 ఎపిసోడ్ మాట్లాడాను. లాస్ట్ ఇయర్ సిఇఓగా టాప్ 10 ఎమర్జింగ్ సిఇఓస్ ఆఫ్ ఇండియా 2023లో అవార్డు వచ్చింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా నా ప్యాషన్తో రిలేటెడ్ చేస్తాను. చాలా మంది నా వెంచర్స్ అడుగుతాను, నాకంటూ వెంచర్స్ లేవు, పెట్టుకుంటే నాకు సెల్ఫిష్నెస్ పెరిగిపోతుంది. నేను ఐఎమ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ అవేర్నెస్ టు ది బయర్స్ టు నాట్ టు గెట్ చీటెడ్ ఫ్రమ్ ది బిల్డర్స్ అండ్ ఏజెంట్స్. ఓకే. అండ్ సార్ ఇందులో హెచ్ఎండిఏ పరిధి పెరిగితే ఏ ఏరియాల్లో రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి చాలా మందికి ఉన్న ఏరియా క్లియర్ చెప్పాడు కదా మరి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు. ఇంతవరకు మీకు ఏమి రకాలు అంటే జిహెచ్ఎంసీ ఉంది, హెచ్ఎండిఏ ఉంది, డిటిసిపి ఉంది, జిపి ఉంది. ఇప్పుడు ఓఆర్ఆర్ వరకు మీకు హెచ్ఎండిఏ పరిధి ఉంది, ఓఆర్ఆర్ నుండి RRR వరకు డిటిసిపి ఉంది. సో ఈ డిటిసిపి ఏరియాని హెచ్ఎండిఏ వరకు పెంచమన్నాడు. సో దానివల్ల అందరు గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది, సెల్లర్స్కి ఇన్కమ్ వస్తుంది, బయర్స్కి దెబ్బ తగ్గుతుంది, కొద్దిగా ఎక్కువ రేట్ ఇచ్చి కొనుక్కోవాలి. ఓకే.
సో అది పెద్ద సబ్జెక్ట్. ఇప్పుడు ఓవరాల్ అనేది 165 కిలోమీటర్ డయామీటర్లో ఉంది. ట్రిపుల్ ఆర్ అనేది 350 కిలోమీటర్ అయింది. మనతో వరకు 330 ఉండేది 350 చేసి కొన్ని అలైన్మెంట్స్ చేసి. సో ఈ మధ్య రెండింటికి మధ్య ఉన్న డిస్టెన్స్ 30-40 కిలోమీటర్స్ మొత్తం సర్కిల్. మీరు ఓవరాల్ బొమ్మ చూస్తే చిన్న సర్కిల్, ఇన్నర్ సర్కిల్, అవుటర్ సర్కిల్. ఆ మధ్యలో ఉన్నదంతా HMD 10 పెంచింది. కొనుక్కునే వాళ్ళు ఇప్పుడు కొనుక్కునే వాళ్ళు చాలా హ్యాపీ. తక్కువ టైంలో డబుల్ అయిపోద్ది. డబుల్ రేట్ బాగా పెరుగుతుంది, 30-40%. ఈ HMD 10 కాకుండా రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచుతున్నారు, భూమి వాల్యూస్ పెంచుతున్నారు, మార్కెట్ రేట్కి గైడ్ లైన్కి వ్యత్యాసం తగ్గిస్తున్నారు. సో నెక్స్ట్ నాకు తెలిసి ఆగస్ట్ నుండి అది ఇంప్లిమెంట్ అవుతుంది అంటున్నారు. HMD కూడా మేబీ వెరీ షార్ట్లీ డిక్లేర్ చేస్తారు. ఇప్పుడు ఎవరైనా డబ్బులు నుండి కొనుక్కోవాలంటే రైట్ టైం టు కొనుక్కోవడం బెస్ట్ టైం. సూపర్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ డిజిటల్ మార్కెటింగ్ అంటారు. అసలు వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ సార్? రియల్ ఎస్టేట్ లో డిజిటల్ మార్కెట్ లో ఎలా వర్క్ చేస్తుంది అంటారు? ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో మీరు ఒక 15-20 ఇయర్స్ ముందు పోతే మేము రియల్ ఎస్టేట్ కెరీర్ మొదలు పెట్టినప్పుడు పేజర్ అనే ఇన్స్ట్రుమెంట్ ఉండేది. పేజర్ అంటే మెసేజ్ వచ్చేది, మొబైల్స్ లేవు. ఆ మెసేజ్ తీసుకొని ఎక్కడో STD బూత్ లో ఫోన్ చేసేవారు. అప్పుడు ఆ లెవెల్లో మేము బిజినెస్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు మీరు సపోజ్ నేను 100 కస్టమర్లు కలవాలనుకుంటే అప్పట్లో నాకు 100 రోజులు పట్టేది. నేను 100 కస్టమర్లకు ఒక మెసేజ్ పంపించాలంటే ఒక క్లిక్ లో పంపిస్తుంది. దట్స్ ది అడ్వాంటేజ్ ఆఫ్ రీచ్ ది హోల్ వరల్డ్ ఇస్ వెరీ ఫాస్ట్. ఎకనామిక్ లో కాస్ట్, వెరీ ఫాస్ట్. సో డిజిటల్ మార్కెటింగ్ కి మాన్యువల్ మార్కెటింగ్ తేడా ఏంటో చూద్దాం. మాన్యువల్ మార్కెటింగ్ డోర్ టు డోర్ సర్వీస్. వ్యాక్యూమ్ క్లీనర్స్ తెలుసా మీకు? పేరు యురేకా ఫోర్బ్స్ అనే కంపెనీ ఉండేది. తలుపు కొట్టగానే క్లీనింగ్ మొదలు పెడతారు. మీరు హౌస్ వైఫ్ ఉంటారు కదా ఇంట్లో, 10 గంటలకు వచ్చేవారు. హస్బెండ్ ఆల్రెడీ డ్యూటీకి వెళ్ళిపోతారు. లేడీస్ ని కన్విన్స్ చేయడం ఈజీ జనరల్గా అప్పట్లో. ఇప్పుడు వెరీ టఫ్. కానీ సో నేను ఏంటంటే తలుపు దిగానే క్లీనింగ్ మొదలు పెట్టేస్తాడు. మేడం వ్యాక్యూమ్ క్లీనర్ బాగుంటుంది అని చెప్పి. అవునా? ఇక్కడ వచ్చేసరికి అది మాన్యువల్ ఎన్ని ఇల్లు చేయగలను? పొద్దున 2, సాయంత్రం 4 ఇల్లు కవర్ చేయగలను మహా అయితే. కానీ అదే నేను మార్కెటింగ్ డిజిటల్లో చేసేదనుకోండి, అదర్ వాట్సాప్, ఈమెయిల్, సోషల్ మీడియా, యూట్యూబ్, ఇంకా ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్. సో వెరీ ఈజీ. అయితే యాక్యురసీ లెవెల్ తగ్గుతుంది. మాన్యువల్గా చేసినప్పుడు యాక్యురసీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. డిజిటల్ మార్కెటింగ్ కరెక్ట్గా చేయకపోతే మాత్రం మీకు యాక్యురసీ లెవెల్ ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్లో మొబైల్తో ఫోటోలు తీసి పెడతారు, అది వర్కౌట్ కాదు, యాక్యురసీ ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రొఫెషనల్, మీరు సోనీ 4D ఏదో వాడుతున్నారు మీరు, అది కాబట్టి మామూలు కెమెరా ఇంత క్లారిటీ వస్తుందా? సో డిజిటల్ మార్కెటింగ్ అనేది నీకు ఎవరో మనిషి తెలియకుంటే నీ గురించి నువ్వు చెప్పడానికి ట్రై చేస్తున్నావు. నీ గురించి, నీ ప్రోడక్ట్ గురించి చెప్పడానికి ట్రై చేస్తున్నావు. ఎంత క్లియర్గా చెప్పాలి. తక్కువ టైంలో టీవీ నైన్లో అడ్వర్టైజ్మెంట్తో 1 మినిట్కి లక్షలు తీసుకుంటారు. అవునా? అంత డబ్బులు పే చేయగలం అనేది తెలుసకండి. అంత పే చేసి అంత రిజల్ట్స్ వస్తాయని తెలియదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ మంచి వెబ్సైట్ ఉండాలి డిజిటల్ మార్కెటింగ్. కొన్ని వెబ్సైట్లు కొడితే తిరుగుతూనే ఉంటుంది లూప్లో, ఓపెన్ కాదు, కస్టమర్ స్కిప్ అయిపోతారు. రెండోది వెబ్సైట్ ఓపెన్ చేశాక మీరు పెట్టే ఇన్ఫర్మేషన్, కీవర్డ్స్ అంటారు, ఆ కీవర్డ్స్ మంచిగా పెట్టాలి, సెర్చ్లో దొరకడం. గూగుల్ యాడ్స్ చేసినా, ఫేస్బుక్ క్యాంపెయిన్ చేసినా, ఇన్స్టాగ్రామ్ క్యాంపెయిన్ చేసినా. మూడోది ఫోటోగ్రఫీ, ఇమేజెస్ ఆఫ్ ది బిల్డింగ్స్ పెడతారు, ప్లాట్లు పెడతారు, అది క్లారిటీగా తీయాలి మంచి కెమెరాస్తో, ప్రొఫెషనల్ కెమెరాస్తో. మొబైల్తో చూస్తే ఆక్వర్డ్గా ఉంటుంది. అట్లా బ్లాగ్స్ రాస్తారు, అట్లా మీ అప్రిషియేషన్ గూగుల్తో వేసి పెడతారు. సో ఇవన్నిటికీ ఏంటంటే ప్రపంచం మొత్తం మీద నీ ప్రోడక్ట్ నమ్ముకోవచ్చు. అంటే నీ బయ్యర్ అనేవాడు ఎక్కడైనా రావచ్చు. మాన్యువల్గా నువ్వు మళ్ళీ అమెరికాలో మార్కెట్ చేయలేవుగా. అమెరికా వెళ్ళి రావంటే 3 లక్షలు ఖర్చు పెట్టాను. సో సింపుల్ అమెరికాలో ఎక్కడో నెదర్గా మన US, న్యూజెర్సీ, కాలిఫోర్నియా, టెక్సాస్ ఇమీడియట్లీ చదువుకుంటారు. సో డిజిటల్ మార్కెటింగ్ ఇస్ వన్ వే టు స్పీడ్ అప్ ది మార్కెటింగ్ విత్ ఇన్ లెస్ టైమ్ అండ్ లో కాస్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా విషయాలు షేర్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.